మీరు చూస్తున్నారు కదా, అది బంగాళాఖాతంలో 22వ తారీఖున ఏర్పడే లో ప్రెజరు 26వ తారీఖుకి 999 మిల్లీ బార్లకు పడిపోయింది. అక్కడ నుంచి ఇంకో 90 పాయింట్లు కనుక పడిపోతే అది టైఫూన్ అవుద్ది. కానీ 999 మిల్లీ బార్లు ఉంది కాబట్టి అది తుఫాన్. ఈ తుఫాన్ ఎలా ట్రావెల్ అవుతుందో చూడండి. అంటే మనకి 22 దీపావళి రోజు నుంచి ఈ తుఫాన్ ఫామ్ అయ్యి దీపావళి రోజున 1006 మిల్లీ బార్లు ఉంది. 2 రోజుల తర్వాత 999 మిల్లీ బార్లకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 28వ తారీఖున 1000 మిల్లీ బార్లకి వెళ్ళింది. పీడనం పడిపోతున్న కొద్దిగా అది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అది ఒరిస్సా దగ్గర తీరాన్ని అయితే దాటుతుంది. బెంగాల్ వైపుకి వెళ్ళిపోతుంది. ఆంధ్రాకి ఏం రాదు. సో మనం సేఫ్ సైడే, కానీ ఎక్కువ వర్షపాతం అయితే పడే అవకాశం ఉంది. ఓకే, అది లో ప్రెజర్ షిఫ్ట్ అయిపోయింది చూడండి ఐసోథర్మ్స్. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం.